తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఒక నాటకాన్ని ప్రదర్శించబోతున్నాము. ఈ నాటకంలో తెలుగు భాష గొప్పతనాన్ని మేము తెలుపబోతున్నాము. చిట్టి సురభి ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు తాతయ్య, తెలుగు పుస్తకంలోని ఓ పద్యాన్ని చదువుతున్నాను. ఏది ఏది ఆ పుస్తకం? పద్యం భలేగా ఉంది తాతయ్య, ఇదిగో చూడండి, చాలా బాగుంది. ఇది శతక పద్యంలో ఉన్న పద్యం అమ్మా. ఈ పద్యాన్ని మీరు ఒకసారి చదువుతారా తాతయ్య? చెప్పకు చేసిన మేలు ఒకప్పుడైనా దాన్ని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన నదియుడు దప్పేయని చిత్తమందు దలుపు కుమారి. మీరు చాలా బాగా పాడారు తాతయ్య, నేను కూడా ఇలాగే పాడాలి కదా? ఇలాంటి శతక పద్యాలు మీ తాతగారు ఎన్నో నెమరవేస్తుంటారు. నెమరు వేయటం అంటే ఏమిటి నాయనమ్మ? నెమర వేయటం అంటే ఒక జంతువు తిన్న ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని తినడమే నెమర వేయటం. మన భాష పరంగా చూస్తే జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే అర్థంలో వస్తుంది. నాకు కొన్ని జాతీయాలు తెలుసు, చెప్పమంటారా? వెన్నతో చేసిన విద్య, పుస్తకాల పురుగు, అందవేసిన చెయ్యి. తోకలేని పిట్ట 90 ఆమెడలు పోయిందట. ఆర్టీసీ బస్సులలో దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసి ఉంటుంది కదా, అది ఏమిటి నాయనమ్మ? ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వాక్యం. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే అన్ని భాషల కంటే మన తెలుగు భాష గొప్పదనే అర్థంలో వస్తుంది. నాకు కూడా తెలుగు భాష అంటే చాలా ఇష్టం. సరే కానీ మా ఉపాధ్యాయురాలు పద్యాలను ఒక పొడుపు కథ అడిగారు, భలేగా ఉంది. ఏమిటది? కందినదొకటి, కందిన ఎండినదొకటి, ఖండించిన పచ్చిదొకటి, కాలినదొకటై, తిండించు రుచివై ఉండిను కందిగా మొగ తిండిందెలుప కవియుంగలడే అంటే వక్క, సున్నం, ఆకు అని చెప్పారు. తోకలేని పిట్ట 90 ఆమెడలు పోయిందట. ఇలా కూడా పొడుపు కథలు ఉంటాయా తాతయ్య? అవునమ్మా, పద్యంలో కావచ్చు, గేయంలో కావచ్చు, పొడుపు కథల్లోనే కాదు, అనేక రకాలుగా ఆనందాన్ని కలిగించే విధంగా తెలుగు పద్యాలు కూడా ఉన్నాయి, వచనాలు కూడా ఉన్నాయి. నాకు కొన్ని పొడుపు కథలు తెలుసు, అడగమంటారా? మీరు చెప్పుతారా? తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డ రత్నమాణిక్యాలు. ఏమిటది? తాతయ్య పొద్దుగాల తెచ్చాడు. పనస పండు. ఇంకొకటి, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలు ఆడింది. చెప్పు. నాయనమ్మ చేతిలో ఇప్పుడు ఒకటి ఉంది, సరిగ్గా చూడు. కవ్వం. తెలుగు భాష అంటే పద్యాలేనా నాయనమ్మ? తెలుగు భాష అంటే పద్యాలే కాదు, వచన రచనలు ఉన్నాయి. తెలుగు భాష అంటే పద్యాలే కాదు, వచన రచనలు కూడా ఉన్నాయి. తెలుగుకు సంబంధించిన సాహిత్య సంపద ఉంది. మొక్కే వంగునే మానే వంగునే అనే సామెతలు, జాతీయాలు ఇంకా ఎంతో తెలుగులో నిండుగా ఉన్నాయి. అదే మన తెలుగు గొప్పతనం. చూసారా, మీ నాయనమ్మ చెప్పిన దాంట్లో చివరిది సప్తపల్లవమే. చిన్న మాటలు ఎన్ని ఉన్నాయి నువ్వు చెప్పు శ్రీనిధి. సప్త పల్లవాలు అంటే ఏమిటి నాయనమ్మ? ఏమి చదువులో ఏమో ఇప్పటికైనా తెలుగులో మేల్కోవాలి. చూసారా, మీ నాయనమ్మ చెప్పిన దాంట్లో చివరిది మేలుకోను. చిన్న మాటలు ఎన్ని ఉన్నాయి నువ్వు చెప్పు శ్రీనిధి. మేలుకోలు అనే 2 చిన్న పదాలు ఉన్నాయి. అవును నిజమే, పద్యంలో కావచ్చు. అవును నిజమే,
మేలు అంటే నామవాచకం, కొను అంటే క్రియ, కొనుగా మారింది అంటే జాగృతం అవ్వడం అని అర్థం. ఓహో, రెండు వేరు అర్థాలున్న పదాన్ని కలిసి ఇంకో అర్థం కొత్త పదం వచ్చే అన్నమాట. నామవాచకానికి క్రియ వచ్చి చేయడాన్నే సప్త పల్లవాలని అంటారు. అవును సురభి తల్లి, నువ్వు చెప్పింది నిజమే, పాడుతారు. పిల్లల్ని పడుగేటప్పుడు కూడా పాటలు పాడుతారా తాతయ్య? అవును పాడుతారు. జోకొడుతూ పాడే పాటలు నీకు ఏమైనా వచ్చా? వచ్చు తాతయ్య. జో వచ్చుతానంద జో జో ముకుంద. పిల్లలు జో కొడుతూ పాడే పాటలు జోల పాటలు అంటారు. నాకేమో పలుకే బంగారం అయ్యేనే అనే పాట అంటే చాలా ఇష్టం. అది దేనికి సంబంధించినదో నీకు తెలుసా? తెలుసు నాయనమ్మ, సంకీర్తనలు కదా. అవును, మన తెలుగు భాషలు త్యాగయ్య, అన్నమయ్య వంటి వారు రాసిన సంకీర్తనలు చాలా ప్రసిద్ధి పొందాయి. మన పల్లెల్లో ప్రజలు పొలం పనులు చేసుకుంటూ పాడే పాటలు ఏమిటి నాయనమ్మ? అవి మన తెలుగు సంపదలోనివే. పల్లెటూరి వాళ్ళు ఆనందంగా సంతోషంగా పాడే పాటల్ని మనం జాతి అని అంటారు. గేయాలని అంటారు. మీకు తెలుసా అవి? తాతయ్య, అవన్నీ ఎవరు పనికట్టుకొని రాసినవి కావు. అవి మౌఖికంగా అసురాయకంగా చెప్పినారు. ఆసురాయకంగా చెప్పినారు. అప్పటికప్పుడు ఊహించుకొని రాసినవి జానపద గేయం, పలానా వాళ్ళు చెప్పలేం అని అన్నారు. మరి మా అమ్మ ఇంట్లో నోములు నోచుకుంటూ నోముల పాటలు కూడా పాడుతుంది. నోముల పాటలు కూడా ఉంటాయా తాతయ్య? ఉంటాయి. తెలుగు భాష ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వరం. స్త్రీల నోముల పాటలు, బతుకమ్మ పాటలు, పండుగ పాటలు, వేడుక పాటలు, జోల పాటలు మొదలైనవి ఎన్నో ఉంటాయి. ఇది సరేగా అని నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? హరికథ వినడానికి వెళ్ళాం తాతయ్య. హరికథ, ఒగ్గు కథ, డప్పు కథ మిగిలినవన్నీ తెలుగులో అబాల గోపాలాన్ని అలంకరిస్తాయి. ఇవన్నీ ఒకే రకంగా చెప్తారా నాయనమ్మ? లేదమ్మా, ఒక్కొక్క కథ విధానంగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. కప్పను గాని పరంగడు గడగడ వన్కెన్ అనే పంక్తితో మా తెలుగు పుస్తకంలో ఒక గమ్మత్తు అయిన పద్యం ఉంది. వాటిని సమస్య పూరకాలు అంటారు. కుప్పలు కావలు చెప్పులు కర్రెగున్ సిగ్రతింద వచ్చటిన్ విక్కప్పును గూర్చినప్పుడు గడగడవనికెన్ అంటే పొలంలో కుప్పలు గూర్చినప్పుడు వాటిని కాపలా కాయడానికి వెంకన్నప్ప రైతు లాంతూరు కర్ర తీసుకొని కిర్రుమంటూ శబ్దం చేసే చెప్పులు వేసుకొని వెళ్ళాడు. అతన్ని పాము చూసి గడగడ వణికింది అని అర్థం. అబ్బా, మన తెలుగు భాష ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్ని రకాలుగా వినియోగించవచ్చు, ఆనందించవచ్చు, ప్రయోజనాన్ని పొందవచ్చు. వేమన, బద్దన లాంటి పద్యాల ద్వారా నీతిని, ధర్మాన్ని మనం ఎంతో నేర్చుకోవచ్చు కదా. మంచి చెడులను కూడా నేర్చుకోవచ్చు. అదేలా? మా నిజం రాజు తరతరాల బూజు అన్నాడు. కవి దాశరాథి బట్టి మాటలు గట్టి పెట్టవోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్ అన్నాడు మహాకవి గురజాడ. అయితే గొప్పతనంగా ఉన్న మన తెలుగు భాషను మర్చిపోయేదే లేదు. తెలుగు భాషతో పాటు ఇతర భాషలు కూడా నేర్చుకుంటాం. అంటేనే చాలా ఇష్టం. తెలుగు భాష తీయనైనది. తెలుగు భాష తరగని భాష.
చాలా బాగా చెప్పారు. మన తెలుగు భాషను పాశ్చాత్యులు ఇటలీ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారు. అంటే ఏమిటి నాయనమ్మ? ఇటలీ భాషలో కూడా చివరి అచ్చు వస్తుందట. అందుకనే పడమటి దేశపు వారు వారి భాషను ఇటాలియన్ అని అన్నారు. ఓహో, ఇటాలియన్ భాషను కూడా భాష అన్నమాట. అది సంగతి. ఎవరి మాతృభాష వారికి కన్న తల్లి లాంటిది. మనకు మన తెలుగు భాష అమృతం కదూ. మనం తెలుగులోనే మాట్లాడుతాం, తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోనే జీవిస్తాం. స్నేహితులను ఇలానే ప్రోత్సహిస్తాం. నీ స్నేహితులనే కాదు, అందరినీ అన్ని అవసరాలని తెలుగు భాషని వాడమని ప్రోత్సహించాలి. తెలుగు గొప్పతనం పాటల్లో, గేయాల్లో, పద్యాల్లో నలుదిక్కుల పాడి వినిపించాలి. తెలుగు ఆరాధ్య భాష అయ్యేలా చూడాలి. తప్పకుండా మా స్నేహితులందరికీ చెప్తాను తాతయ్య. ఇది ఎంత ప్రాచీనమైన భాషనో అంత ఆధునికమైన భాష. తప్పకుండా చెప్పండి. ఎంతో మంది మహానుభావులు పెంచి పోషించినది తెలుగు భాష. మనమందరం కూడా భూమిపైన ఎన్ని దేశాలు తిరిగినా జన్మభూమి చేరరా, ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషనే మాట్లాడరా. వర్ధిల్లాలి తెలుగు భాష, వర్ధిల్లాలి తెలుగు భాష, వర్ధిల్లాలి.